నడుస్తున్న కార్ల మహిళపై అత్యాచార యత్నం చేయబోయారు ముగ్గురు క్యాబ్ డ్రైవర్లు. వరంగల్ నుంచి హైదరాబాద్కు వస్తున్న కార్ల మహిళతోటి అసభ్యంగా ప్రవర్తించారు. తెలివిగా ఆ మహిళ పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చింది. అలర్ట్ అయిన తార్నాక పోలీసులు సిటీకి కార్ రాగానే అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు క్యాబ్ డ్రైవర్లతో పాటు మహిళను ఘట్కేసర్ పీఎస్కు అప్పగించారు. ప్రవల్లిక అనే అమ్మాయి వరంగల్ నుంచి హైదరాబాద్ ఓలా క్యాబ్లో వెళ్తూ ఉంది. అది అత్యాచార యత్నం జరుగుతుంది, సేవ్ చేయండి అని మెసేజ్ ద్వారా ఇమ్మీడియట్గా మేము వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. అప్పటికి మేము వెళ్లే వరకే అమ్మాయి లొకేషన్ టువర్డ్స్ ఉప్పల్ మాకు వెళ్ళిందని చెప్పేసి సమాచారం వచ్చింది. ఇమ్మీడియట్గా మా కంట్రోల్ వాళ్ళు సిటీ పోలీస్ కూడా అలర్ట్ చేస్తే ఓయూపీఎస్లో ఆ క్యాబ్ను పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పోలీస్ స్టేషన్ ఘట్కేసర్ తీసుకొచ్చి ఎంక్వైరీ అని చెప్పేసి తెలిసింది. ఈ అమ్మాయికి గతంలో పెళ్ళైంది, ఒక పాప కూడా ఉంది. తర్వాత భర్తతో విడాకులైంది. తర్వాత 2013లో ఈ అమ్మాయి ఫ్రెండ్ శ్రీకాంత్ అని చెప్పేసి అతను ఫ్రెండ్ అయ్యాడు. వీళ్ళిద్దరికి పరిచయం, తర్వాత రిలేషన్ కూడా ఉంది. అదే క్రమంలో నిన్న ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఈ అమ్మాయి అతనికి చెప్పకుండా ఈ వరంగల్ టెంపుల్కి వెళ్ళిందని చెప్పేసి మెసేజ్ పెడితే, నాకు చెప్పకుండా వరంగల్ ఒకదాని ఎందుకు వెళ్ళినామని చెప్పేసి ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్తో క్యాబ్ తీసుకుని వచ్చేసి మళ్ళీ వరంగల్ అమ్మాయిని పికప్ చేసుకొని, నాకు చెప్పకుండా ఒకదాని ఇంత దూరం ఎందుకు వచ్చినావు, ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనుమానంతో ఆ క్యాబ్లో అమ్మాయిని వెనకాల సీట్లో కూర్చొని 2-3 సార్లు కొట్టడం జరిగింది. అది వరంగల్ అండ్ జనగాం ఏరియా మధ్యలో. కాబట్టి అదే క్రమంలో సిటీ లిమిట్స్ రాగానే కొడతా ఉన్నాడు నన్ను అని చెప్పేసి అమ్మాయి సిటీ కంట్రోల్కి తర్వాత మెసేజ్ పెట్టింది, సేవ్ చేయండి, ఇట్లా ఈ విధంగా క్యాబ్లో నా మీద కొడతా ఉన్నాడు, ఇది అత్యాచార యత్నం అని చెప్పేసి ఘట్కేసర్లో కేసు నమోదు చేస్తున్నాం. నమోదు చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఈ కేసుని కన్సర్న్ పోలీస్ స్టేషన్ జనగాంకి. ఇంత సమాచారం ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ఈ క్యాబ్ డ్రైవర్ల అత్యాచార యత్నం మీద అప్డేట్స్ చెప్పండి. అలాగే పోలీసులు ఏమంటున్నారు? యశోద, నిన్న రాత్రి ఈ సంఘటన జరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. వరంగల్ నుంచి హైదరాబాద్కు వస్తున్న మహిళకు సంబంధించి ఆమె ఆన్ ది వేలో ఉండగానే క్యాబ్ లో 3 డ్రైవర్లు ఎక్కారు. తర్వాత వీళ్ళు అటెంప్ట్ చేశారు ఆమె పైన. ఆమె కూడా వెంటనే అప్రమత్తమై కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించింది. తార్నాక దగ్గర ఉండగా కంట్రోల్ రూమ్ కు సంబంధించిన పోలీసులు ఆమెను ట్రేస్ చేసి మహిళను కాపాడారు. సో ఈమె వరంగల్ నుంచి హైదరాబాద్ కు వస్తుంది. అజార్ అట్లాగే శ్రీకాంత్ అనే క్యాబ్ డ్రైవర్స్ ఈమెను అటెంప్ట్ చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. వరంగల్ నుంచి బయలుదేరిన మహిళ ఒంటరిగానే క్యాబ్ లో ఎక్కడం, రాత్రి వేళ ఎవరూ లేకపోవడం వల్ల ఈ సంఘటన జరిగింది అని పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా అంటే చాలా రోజుల క్రితం కూడా ఇట్లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. క్యాబ్ డ్రైవర్ల వల్ల, వాళ్ళ మిస్బిహేవింగ్ వల్ల చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారని పోలీసులే చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఘట్కేసర్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అక్కడి నుంచి మహిళ కారులో వస్తుండగా వీళ్ళు 3 కూడా అటాక్ చేశారు. దాని తర్వాత ఆమె ఫోన్ లో ఉన్న నెంబర్ తో కంట్రోల్ రూమ్ కు అట్లాగే కన్సర్న్ ఆమె దగ్గర ఉన్న 100 నెంబర్ కు డయల్ చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. సో ఎక్కడున్నారు వీళ్ళు, ఎక్కడ క్యాబ్ మూవ్ అవుతుంది అనే దానిపైన ఇన్వెస్టిగేట్ చేసిన కంట్రోల్ రూమ్ వెంటనే స్పందించి ట్రేస్ చేసి మహిళను కాపాడింది. పోలీసులు మాత్రం ఇప్పటి వరకు 3 అదుపులోకి తీసుకున్నారు. ఆ 3 క్యాబ్ డ్రైవర్లను కూడా విచారిస్తున్నారు. ఈ కేసును అంటే ఘట్కేసర్ పోలీసులు ఈ మహిళతో పాటు 3 క్యాబ్ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసును జనగాంకు షిఫ్ట్ చేసినామని చెప్తున్నారు. అట్లాగే దీనికి సంబంధించి వాళ్ళ బంధువులతో కూడా మాట్లాడారు. మహిళ అంటే ఒంటరిగా రావడం ఒకటి, అట్లాగే వాళ్ళకి తిప్పకుండా రావడం ఒకటి దీనికి కారణమైందని వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా అర్ధరాత్రి మహిళలు క్యాబ్ లో వెళ్లాలంటే చాలా భయానకరమైన పరిస్థితులు ఉన్నాయని చాలా రోజుల నుంచి ఉంది. ఇప్పటికే చాలా షీ టీమ్స్ కానివ్వండి, లేకపోతే పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా కొన్ని ఇట్లాంటి సంఘటన వల్ల కొంతవరకు సెక్యూర్ లేకుండా పోతుంది అనే వాదనలు కూడా ఉన్నాయి. సో నిన్న జరిగిన ఇష్యూ అయితే ఇమీడియట్ గా కంట్రోల్ రూమ్ రెస్పాండ్ అవ్వడం, అటు ఘట్కేసర్ పోలీసు కూడా రెస్పాండ్ అవ్వడం, మొత్తానికైతే ఒక మహిళను అయితే కాపాడగలిగారు అని చెప్తున్నారు. ఎట్లాంటి అది లేకుండా జస్ట్ తొందరగా రియాక్ట్ అవ్వడం వల్ల మహిళ అంటే అత్యాచార యత్నం జరిగింది అని వాళ్ళు చెప్తున్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తాం. దాని తర్వాత వీళ్ళు అత్యాచార యత్నం చేశారా లేకపోతే హత్య చేద్దామని చూసారా అన్న దానిపైన కూడా
ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు యశోద. థ్యాంక్ యూ ప్రభాకర్.